చీకటి రాత్రిలో ఒక వ్యక్తి వీధి దీపం వెలుతురులో దేనికోసమో వెతుకుతున్నాడు. అటుగా వెళ్తున్న పెద్ద మనిషి కాసేపు ఆగి, ఏమైనా పోగొట్టుకున్నారా అని అడిగాడు. అవునండి, నా ఉంగరం అదిగో అక్కడ పడిపోయింది అంటూ దూరంగా ఉన్న చెట్ల పొదల్ని చూపించాడు. ఎక్కడో పడిపోతే ఇక్కడ వెతకడం ఎందుకు ప్రశ్నించాడు బాటసారి. అక్కడ చిమ్మ చీకటి, ఇక్కడైతే వెలుతురు ఉందని జవాబిచ్చాడు అమాయకంగా ఆ వ్యక్తి. ఏ వస్తువైనా పడిపోయిన చోటే గాలిచ్చాలి కదండి. అలాగే ఏ పరిష్కారాన్నైనా సమస్యల్లోనే వెతుక్కోవాలి. ఆ సూక్ష్మం తెలియని దేవతలు రక్తబీజుడి ఆగడాల్ని భరించలేక ఎక్కడెక్కడో దాక్కున్నారు. సుదర్శన చక్రంతోనూ త్రిశూలంతోనూ ఆ రాక్షసుణ్ణి హతమార్చడం అసాధ్యం. శివకేశవులు అందుకే చేతులెత్తేశారు. యుద్ధంలో నేలపాలైన ప్రతి రక్తపు చుక్కలోంచి వేలాది రక్తబీజులు పుట్టుకొచ్చేలా శివుడి వరం పొందాడు మరి ఆ రాక్షసుడు. బుర్రలు బద్దలు కొట్టుకున్న 3,00,00,000 మందికి ఒక్క పరిష్కారం దొరకలేదు. దీంతో మూకుమ్మడిగా వెళ్ళి ముగురమ్మల మూలపుటమ్మను ఆశ్రయించారు. దేవతల కష్టాలన్నీ సావధానంగా విన్నాక, అంటే రక్తం నేల మీద పడితేనే కొత్త రక్తబీజులు పుట్టుకొస్తారన్నమాట, పడకపోతే ఇబ్బంది లేదుగా అంటూ సమస్యల్లోంచి ఒక పరిష్కారాన్ని వెతికింది ఆ అమ్మ. స్వయంగా తానే అసుర సంహారానికి బయలుదేరింది. ఒక్క దెబ్బకు రక్తబీజుడి తల నరకేసింది. ఆ రక్తం నేలపాలు కాకుండా జిహ్వను రణక్షేత్రమంతా సువిశాలం చేసింది. అలా పదునైన వ్యూహంతో ముల్లోకాలకు రక్తబీజుడి బీడ విరగడ చేసింది. చెడు ఆలోచనలు కూడా రక్తబీజాల్లాంటివేనండోయ్. కోపంలోంచి ద్వేషం, ద్వేషంలోంచి అసూయ, అసూయలోంచి హింస, ఇలా ప్రమాదకరమైన ఉద్వేగాలన్నీ ఒకదాని వెంట ఒకటి పుట్టుకొస్తాయి. వీటినే కనెక్టింగ్ థాట్స్ అంటారు. తొలి ఆలోచన దగ్గరే ఆ లంకెను విడగొట్టామనుకోండి, రక్తబీజుడి రక్తపు చుక్కల్ని అడ్డుకున్న ఆదిశక్తిలా మనం తయారవుతాం. మనల్ని మనం ఒక బలమైన దుర్గంలా తీర్చిదిద్దుకోవడానికి కూడా ఇవన్నీ ఉపకరిస్తాయి. అవునంటారా, కాదంటారా?